హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చూసి ఫుల్ లెంత్ చూసి ఏ ఒక్క క్షణంలో రే ఉడాల్ మేము అనుకున్న పాయింటే ఎపిసోడ్లో చూసేటప్పుడు మాకు ఇదే అనిపించిందిరా. ఏం బిగ్ బాస్ విష్ణుప్రియ అసలు తప్పే లేదా? ఒక్క మాట కూడా అనకుండా వదిలేశారు. ఒక్కటి కూడా తప్పు లేదా? కానీ ఇంతైనా అనాలిగా. అసలు తప్పులేదు దోశ మ్యాటర్లో. దోశ మ్యాటర్ వదిలేసేయండి. పతివ్రత శిరోమణి అనేసి బ్యాక్గ్రౌండ్లో మాట్లాడిన చూసారా, ముద్దులు ఇచ్చుకుంటూ సంథింగ్ అని. దాని గురించి కూడా లేదా? తర్వాత ఆ దోశ మ్యాటర్లో ఇట్ అన్నదనేసి ప్రేరణ అని అన్నారు, నాగమణికంట అని అన్నారు. అసలు సిచ్యువేషన్ క్రియేట్ అయింది విష్ణు వల్ల. విష్ణుని ఎందుకు అనలేదు బిగ్ బాస్ ఒక్క మాట కూడా అని ఎంతమందికి అనిపించింది? దాంతోపాటుగా నబీల్ అసలు కనిపించట్లేదా బిగ్ బాస్ హౌస్లో? నబీల్ కంటే వెనక్కున్న ఆ కుక్కరు, ఆ గ్యాస్ స్టవ్ ఎక్కువసేపు కనపడింది ఈరోజు ఎపిసోడ్లో. వెనక్కున్న ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు నబీల్ కానరాల. పాపం ఎందుకో అభయ్ పోయే టైంలో అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చారు కాబట్టి ఒపీనియన్ అడిగేటప్పుడు నబీల్ని అడిగారు అంతే. అదొక్కటే, ఇంక కనిపించలేదా అభయ్? దాంతో పాటుగా అభయ్ లాంటి చెత్త కంటెస్టెంట్ ఇక రాబోడు. నేను పాయింట్లు చెప్తా. ఎంత చెత్త కంటెస్టెంట్ అంటే అట్లీస్ట్ సారీ కూడా జెన్యున్గా ఫీల్ అయినట్టు కనిపించలే మనోడు. అక్కడ కూడా పొగరు బలుపు బిల్డప్ అన్నీ చూపుతున్నట్టు అనిపించింది నాకు. అదే లేదు ఏంటి మనకు చూపించిన 4-5 మాటలే అనుకుంటే ఎన్ని మాటలు అన్నాడు, నోటుకు వచ్చినన్ని అన్నాడు. అది కామెడీ కాదు. శివాజీ గారు ఏదో ఒక మాట అన్నారనేసి టాస్క్లో భాగంగా అన్నారనేసి అది 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 హిట్ అయిందని అలా అన్నాడేమో అనుకున్నా. శివబాలాజీ గారు అనగానే హైలైట్ అయిపోయాడు అనేసి అలా అన్నాడేమో అనుకున్నా. సైకో మెంటాలిటీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. నాకు సార్ చెప్పినట్టే అనిపించింది. ఆయన గురించి క్లియర్గా మాట్లాడదాం. దాంతోపాటుగా ఈరోజు ఎడిటింగ్లో కూడా చిన్న మిస్టేక్స్ అనిపించింది. నిఖిల్తో ఏమంటాడు, సోనియాకి ఎగ్గిచ్చావు సీతాకి ఎందుకు వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం అంటారు నాకు సార్. దాని గురించి ఎత్తలేదు. మళ్ళీ ఏమైందో నాకు అర్థం కావట్లా. ఎపిసోడ్ మేబీ లెంత్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు నిఖిల్ సీతా విషయం వచ్చినప్పుడు అది లాస్ట్ ఎడిట్ చేస్తే సరిపోద్దిగా. ఎగ్ విషయం ఎడిట్ చేయకపోయా మళ్ళీ అడుగుతానది కంటిన్యూటీ లేకపోయా. అది ఎందుకు చూడలేదో బిగ్ బాస్ టీం ఎడిటింగ్ టీం ఎందుకు చూసుకోలేదో నాకు అర్థం కాదు. నాకు అనిపించింది చెప్తున్నా. వెరీ జెన్యున్గా ఫ్యాక్ట్స్ మాట్లాడతాం, డైరెక్ట్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ నచ్చినా ఉడాలి అనేసి మీరు కింద నాకు అప్రిషియేషన్స్ ఇవ్వాల్సిందే. ఇస్తే ముందు ఇంకా ఊపుతో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బొచ్చులు ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఫ్యాక్ట్స్ స్పిల్ చేద్దాం. స్పిల్ అంటే తప్పు రైట్ స్వామి. మంచి కామెడీ కూడా ఉంది ఈరోజు వీడియోలో. మణికంఠ త్రూగా పెద్ద బిగ్గెస్ట్ ప్లాన్కి రెడీ చేశాడు బిగ్ బాస్ అని నాకు అనిపించినట్టు చెప్తాను. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు, మీరు చెప్పాలి. ఎందుకంటే మణికంఠ రిలేటెడ్గా పెద్ద ప్లానే, చాలా పెద్ద ప్లాన్ ఈ సీజన్లో. దాంతోపాటుగా మణికంఠ రిలేటెడ్గా ఆ వీడియో యష్మి వీడియో వేయకుండా ఉండుంటే బాగుండేది అన్నట్టుగా నాకు అనిపించింది. ఉడాలి గడి ఏమరా ఉడాలి హగ్గులు గిగ్గులు అనేసి నువ్వు ఏడుస్తుంటావు, మళ్ళీ హగ్గులు చేసేసి మనోడు నోరు మూపిస్తుంటే కామ్గా ఉంటావు అంటే దాని గురించి క్లారిటీ ఇస్తా. దాంతోపాటుగా యష్మికి రావాల్సిన అప్రిషియేషను, ప్రేరణకి రావాల్సిన అప్రిషియేషను రాలేదు. అందరికి అమ్మాయిలకి తగ్గించి అప్రిషియేషన్ ఇచ్చారు, కానీ సపరేట్ అప్రిషియేషన్ వీళ్ళిద్దరికీ కలిపి ఇంకొక రోంత్ ఇచ్చింటే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది జెన్యున్గా. అది ఇంకా చాలా ఉన్నాయి. దాచా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. నాకు అనిపించినట్టే చెప్తా. ఓకేనా? ఓకే. ఈరోజు విష్ణుప్రియకు మాత్రం బిగ్ బాస్ చాలా ఫేవర్గా మాట్లాడిన ఫీలింగ్ అయితే వచ్చింది. నాకు సార్ కదా బిగ్ బాస్ అది టైం లేకుంటే వాళ్ళ ప్రతిదానికి ఇంటర్నల్ ప్లానింగ్ ఏదో ఉంటుంది. ఎందుకు డౌన్ చేయడం, ఆ అమ్మాయి పాపం గుడ్ విష్లో నామినేషన్ చేసింది కదా, ఇంకోటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ వర్షన్లో కూడా చెప్తాను. స్టిల్ మనం చూసేదానికి మాత్రం విష్ణుప్రియని బ్లేమ్ అసలు చేయలేదు. ఆవిడ చేసిన తప్పులు కూడా ఉన్నాయి, చేయలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. గట్టి ఫ్యాక్ట్స్. సాటర్డే ఎపిసోడ్ ఏఎన్ఆర్ గారి సాంగ్స్తో చేశారు. సూపర్ అనిపించింది. 100 years జరగబోతుంది కాబట్టి 100 years ఫంక్షన్కి సంబంధించి 100 yearsకి సంబంధించి ఏదో అవార్డు కూడా నాకు సార్ అనౌన్స్ చేశారు, చిరంజీవి గారికి ఇవ్వాలి అన్నట్టుగా. అది కూడా నేను విన్నాను న్యూస్లో. ఆ సాంగ్స్తో ఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంది. ఆడియన్స్తో మాట్లాడేటప్పుడు ఇది నాకు అనిపించింది. యష్మిని పొగుడుతూ ఆడియన్స్ మాట్లాడడం గుడ్. యష్మి నీడ్స్ దట్ అప్రిషియేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే యష్మి చాలా బోల్డ్గా బ్యాలెన్స్డ్గా ఆడుతున్నారు అన్నట్టుగా అనిపించింది. బ్యాలెన్స్డ్ అనేది పక్కన పెట్టండి, బోల్డ్గా ఆడుతున్నారు. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ వీక్ మొత్తం చాలా బాగా ఆడింది. సోనియాతో ఆర్గ్యుమెంట్లు బాగా చేసింది. అదంతా హైలైట్. ఈ బోల్డ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మధ్యలో మాట్లాడతాం నాగమణికంఠ మ్యాటర్తో మిక్స్ చేసి బోల్డ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్. అది మిస్ చేయకుండా చూడండి. ఫ్రైడే క్లిప్స్ చూపించారు. ఫ్రైడే ఏం జరిగిందా అని చూపిస్తే ఏమీ లేదు. మన నాకు సార్ చెప్పినట్టుగా సైకో మెంటాలిటీ చూపించారు చూసారు బిగ్ బాస్ హౌస్లో. మన అభయ్ గారు
అసలు ఏందో ఆయన మెంటాలిటీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగిందంటే అక్కడ అభయ్ నిఖిల్తో మాట్లాడుతున్నాడు, సోనియా గురించి చెప్తున్నాడు అనమాట. ఏమని, పృథ్వీని కంట్రోల్ చేయలేదు అనేసి నేను సోనియాతో అన్నాను, కంట్రోల్ చేయాల్సింది కదా అనేసి చెప్పాను అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. నిఖిల్ నాతో వచ్చి నువ్వు అంత ట్రాన్స్పరెంట్ లేవు అనేసి అనింది నన్ను. అట్లా సోనియా రిలేటెడ్గా డిస్కషన్ జరుగుతూ ఉంది. అప్పుడులా అభయ్ పృథ్వీ రిలేటెడ్గా అన్న పాయింట్ నాకు బాగా నచ్చింది. ఏమని, ఇప్పుడు మనము ఎవరైతే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తాం కదా, అలాగే పృథ్వీ అంటే మన ఇద్దరికంటే కూడా కొంచెం సోనియాకి ఎక్కువ ఇష్టం. అలాంటిది తనే కదా కరెక్ట్ చేయాలి, తనే కదా బ్యాలెన్స్డ్గా చేయాలి, తనే కదా కన్సర్న్ చూపించేసి వాడు హైపర్ అవుతున్నప్పుడు ఆపాలి, అది ఆపట్లేదు అనేది నా ఫీలింగ్ మామ అన్నట్టుగా చెప్పిండు. యాక్చువల్గా ఏంటంటే ఆపింది, ఆ బోర్డ్ టాస్క్లో ఆపింది అనేది నేను చెప్పాను రెగ్యులర్గా. అబ్బాయి కూడా అదే చెప్పాడు, ఒప్పుకున్నాడు. బోర్డ్ టాస్క్లు ఆపింది మామ, కానీ నిన్న టాస్క్లు ఆపలేదు. నిన్న టాస్కే డిఫరెంట్, దాంట్లో ఆపేది కూడా ఆపడు, ఆటోమేటిక్గా బలవంతుని యూజ్ అండ్ త్రో చేస్తారు. ఎవడైనా అదే చేస్తారు, వాళ్ళు అదే చేస్తారు. దాంట్లో నాకేం పెద్ద మిస్టేక్ అనిపించాల. తర్వాత అబ్బాయి రేపు పెద్ద షూట్అవుట్ ఉంది మామ నీకు. పాపం మనోడు షూట్అవుట్ అనుకోలే, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ. షూట్అవుట్ వరకే చూసాడు, బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ అనిపించింది. ఈ బాంబు గింబు కాదు, బాంబ్ బ్లాస్ట్ భలే హైలైట్ అనిపించింది అని అభయ్ విషయంలో. తర్వాత నెక్స్ట్ అభయ్ నబీల్తో గుడ్ ఆర్ బ్యాడ్ ఏది అనిపించిందో అది చెప్పేశాను. అది చెప్పాలి, నా ఒపీనియన్ అది, నేను అట్లానే ఉంటాను. ఇప్పుడు నాకు తప్పు అనిపిస్తే మాట్లాడకుండా గట్టిగా నెగిటివ్గా పోయి ఉంటుంది. నేను తప్పు అనిపించింది మాట్లాడే కదా, అది నెగిటివ్గా పోయి ఉంటుంది. ఇక్కడ కూడా డబ్బా కొడుకుంటా ఉండు, ఏమిలే మొత్తం మీద టూ మచ్ ఆఫ్ హార్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ అనేది ఎక్స్పోజ్ అవ్వాలి బయట అనే దానికి ప్లాన్ చేసినట్టు మాట్లాడండియా. కానీ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కాదు, సైకోయిజం అన్నట్టుగా అనిపించింది నాకు. నీకు అవకాశం ఇచ్చి, నీకు అన్నం పెడుతూ, నీకు వారానికి ఇంత డబ్బులు ఇస్తూ, నిన్ను అక్కడికి ఏసీలో కూర్చోబెట్టి నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని ఇవ్వాలని బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తే, ఆ ఛాన్స్ని పట్టుకొని బిగ్ బాస్ టీమ్ని వెనక టాస్కులు పెట్టే వాళ్ళని ఒక్క హోస్ట్ నాకు సార్ని తప్ప అని ఉంటే వేస్తారేమో అనేసి కసక్కన ఎందుకు లేనేసి తగ్గినట్టు మిగతా అందరినీ కలిపెట్టాడు. మీకు అర్థం చేసుకోండి, ఇన్ని మాటలు మనకు ఎపిసోడ్లో వేయలేని కూడా ఈరోజు చూపించారంటే ఇంకా కొన్ని అన్నవి చూపించలేకపోయి ఉన్నంత అన్నవి కూడా ఉండుంటాయి. మనోడు అంత అరాచకంగా కిరాతకంగా మాట్లాడు. అన్నం పెట్టిన చేతికి సున్నం రాయడం వంటిదే, కన్నాలు వేయడం వంటిదే, నీకు హెల్ప్ చేసిన వాడికి మోసం చేయడం వంటిదే అన్న సెన్స్లో అనిపించింది అభయం చూస్తే. చాలా వర్స్ట్ ఫెలో అనిపించింది నాకు. అంటే ఇంత చెత్త కంటెస్టెంట్ నేను చూడలేదు స్వామి. వెళ్ళేటప్పుడు అట్లా మాట్లాడకూడదు అనిపించినా కూడా బిగ్ బాస్ అంటే ఇంత ఇష్టంగా ఎంత మందికి అవకాశాలు ఇచ్చింది బిగ్ బాస్. 105, 130, 140 మందికి లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్, రెమ్యూనరేషన్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాంటి బిగ్ బాస్లో మనకు ఒక అవకాశం వస్తే వెళ్ళి ఒక మాట, బిగ్ బాస్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ మీరు అనేది వేరు. నువ్వోడు నీ పిల్లం తిడితే వచ్చి టాస్క్లు ఇట్లా మార్చేస్తావు, నా కూతురు క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వమని చెబితే ఆ పిల్ల ఏదైతే ఇస్తుందో అలాంటి బొకడా టాస్క్లు పెట్టావు అన్నట్టుగా. ఆ తర్వాత క్రియేటివ్ ఊరు అసలు ఏంది టాస్క్లు అనేసి అన్నావు. ఈ బ్లాంకెట్స్ గురించి కూడా మాట్లాడతాడా నాగమణికంట ఇల్లు బిగ్ బాస్ హౌస్లో? అన్నీ ఏ క్లాస్కి ఇస్తారు బిగ్ బాస్ హౌస్లో, దాని గురించి కూడా చీప్గా మాట్లాడాడంటే ఈ అబ్బాయిని ఏం చేయాలా? నాకు సార్ కాబట్టి కామ్గా ఉన్నారేమో అనుకుంటున్నాను. అది కూడా ఒక ఆర్టిస్ట్ అని ఆయన పాపం పుణ్యం అని అనుకున్నారు. నిజంగా బిగ్ బాస్ టీంకి కానీ నాకు సార్కి కానీ ఎంత కోపం వచ్చి ఉంటుంది అంటే అంత కోపం వచ్చి ఉంటుంది. ఆ వీడియోలు చూసిన తర్వాత ఏంట్రా ఇతను నాకు అర్థం కాదు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా నాకు సైక్ అయిపోయి ఉంటారు. ఎందుకురా ఇలా అంటున్నాడని, హౌ, వై, ఎలా, ఇన్ని చెప్తా ఏమేమన్నాడు ఇంకా మాట్లాడు. ఆదిత్య కూడా హ్యుమానిటీ పరంగా ఆడటం అనేది నాకు నచ్చింది. అందుకే నాగమణికి కూడా చెప్పాను, నువ్వు అట్లా అనకూడదు, మన చీఫ్ మాటలేని సంగనాకి పోవాలన్నట్టు చెప్పానన్నట్టు చెప్తున్నాను. ఈయన అందరికీ డబ్బా కొడతా ఉంటాడు, పెద్ద మనిషి కాబట్టి ఆయన తప్పేం లేదు. పెద్ద మనిషి తరహాగా ఆయన అందరికీ పాజిటివ్గా చెప్తా ఉంటాడు. ఈయన కూడా ఒక కారణం అబ్బాయి చెడిపోవడానికి. అబ్బాయి నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అబ్బాయి, సూపర్ అబ్బాయి, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా నా చీఫ్ అని పిలుస్తాను అబ్బాయి అన్నాడు మొన్న లైవ్లో. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయడం ఎందుకు సామెతంతని అట్లా అనిపించింది. ఆ తర్వాత సరికి పృథ్వీని ఒక వెపన్ లాగా వాడుతున్నారు. ఇది చాలా బాగా మాట్లాడాడు ఆదిత్య గారు. పృథ్వీని ఒక వెపన్ లాగా వాడుతున్నారు, క్లియర్గా తెలుస్తుంది. నామినేషన్ ఉన్నప్పుడు పృథ్వీని వేస్తారు, నామినేషన్ ఉన్నప్పుడు సేవింగ్ ఆప్షన్ వస్తే ఎవరు సేవ్ చేయలేదు పృథ్వీని. నిన్న రెడ్ ఎగ్ కూడా ఇవ్వలేదు. సో వెపన్ లాగా వాడుతున్నారు కానీ పృథ్వీకి ఏం హెల్ప్ చేయట్లేదు అనే మాట 100% ఫ్యాక్ట్. సూపర్ మాట్లాడు ఆదిత్య గారు ఇక్కడ.
ప్రమోషనల్ టాస్క్ వచ్చింది. ఆ ప్రమోషనల్ టాస్క్లో కూడా నాగమణి కంటే కొంచెం ఓవర్ థింక్ చేశాడు. టాస్క్లో ఓడిపోవడం సహజం. దాని గురించి కూడా నిఖిల్తో నేను ఇక్కడ అదేమి ఫాస్ట్గా పెండుతూ ఉండాలి ఆరెంజెస్ ఆ ప్రమోషన్ టాస్క్ కాబట్టి అది ఫాస్ట్గా పెండలేకపోయాడు, ఓడిపోయాడు అనే సెన్స్లో నిఖిల్ని కూర్చోబెట్టి నాకు ఇప్పుడు నేను టాస్క్లో 100% ఇస్తాను, ఎగ్ టాస్క్లో 120% ఇచ్చాను, కానీ స్పీడ్గా చేయాలని పక్క నుంచి ఎవరైనా ప్రెజర్ పెడుతూ ఉన్నప్పుడు దాన్ని నేను కన్సిడర్ చేయకుండా స్పీడ్గా ఆడలేను, అది నేను కొంచెం అలవాటు చేసుకోవాలనేసి సిల్లీ టాస్క్ గురించి డిస్కషన్ చేస్తున్నాడు. ఎందుకు ఓవర్ థింకింగ్ అన్నిటి గురించి ఏదో చేయాలనే సెన్స్లో ఓవర్ థింక్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పర్టికులర్ టాస్క్ గురించి కూడా ఆలోచిస్తూ నిఖిల్తో మాట్లాడుతుండే టైం వేస్ట్. నాకు సార్ వచ్చారు హౌస్లోకి ఎంటర్ అవుదాం అనేసి. హౌస్లోకి ఎంటర్ అయ్యి నాకు సార్ మాట్లాడగానే ఫస్ట్ సోనియాతో మాట్లాడండి ఈరోజు. ఫస్ట్ సోనియాతో మాట్లాడుతూ నేను ఏదైతే చెప్పానో మన రివ్యూస్లో యాజ్ ఇట్ ఈజ్ నాకు సార్ అది చెప్పారు. సోనియా సంచాలకగా పర్ఫెక్ట్గా చేసింది, సోనియా మిస్టేకే లేదనిపించా. అదే తమ్మునేలు పెట్టాం, అదే చేసాం, అదే జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్గా నాకు తెలిసింది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే అక్కడ సంచాలక్ తప్పు చేయని, రైట్ చేయని, సంచాలక్ మధ్యలో రూల్ మార్చని, ఇంకొకటి మార్చని, దాన్ని మనం బ్లేమ్ చేయొచ్చు అవుట్ సైడ్ నుంచి, ఏంటి ఆవిడ నోటుకు వచ్చినట్టు మధ్యలో రూల్స్ మార్చేది అని. కానీ అక్కడ ఉండేవాళ్ళు వినాలా, అక్కడ ఉండేవాళ్ళు వినకపోతే ఆయన్ని విన్నర్గా ప్రకటించకపోవడం అనేది సంచాలక్ ఇష్టం. సంచాలక్ చేయకూడదు. ఎందుకంటే అతను సంచాలక్గా అక్కడ చెప్పిన స్పాట్లో లోపలికి వెళ్ళాల. నేను నా రివ్యూస్ ప్రతి దాంట్లో చెప్పాను, అబ్బాయి చెయ్యి వాడి 2-3 పగలు కొట్టాడు, పృథ్వీ అన్నది నిజమే అని. ఈవెన్ నా ఫాస్ట్గా చూసేటప్పుడు అర్థమైంది చెయ్యి పగలు కొట్టాడు. ఈవెన్ చెయ్యితో వాంటెడ్గా చేశాడు, అది అతనే ఒప్పుకున్నాడు. దాంతోపాటుగా లోపలికి పొమ్మంటే పోలేదు, అది నా స్ట్రాటజీ అన్నాడు. అన్ని రకాలుగా అబ్బాయిదే తప్పు, అన్ని రకాలుగా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అబ్బాయి మిస్టేక్. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అబ్బాయిది తప్పు చేసి కూడా ఏం చేశాడు, ఈ టాస్క్ ఆన బిగ్ బాస్ ఏం చేసుకో నన్ను బయటికి పంపించుకో అంటే హీరోయిజం చూపించాలనుకున్నాడు. ప్రతి దాంట్లో బిగ్ బాస్ని తిడుతూ ఉంటే మైలేజ్ వస్తుంది అనుకున్నాడు. ఎర్రి పప్ప స్ట్రాటజీ చేశాడు. ఇక్కడ ఆ మాట అన్నాడా. దీంట్లో కూడా వర్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే నాగమణి కంటే తప్పు చేస్తే అతనితోనే ప్రాబ్లం. సంచాలకగా మిస్టేక్ చేసావు, పోరా నువ్వు నీకు అర్థం కాదు అన్నట్టుగా నాగమణి ఫైర్ అయ్యాడు. ఇక్కడ సోనియా మీద ఫైర్ అయ్యే ధైర్యం లేక, సోనియా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి 10 years నుంచే 1 decade నుంచే సోనియా మీద ఏమనుకున్నా బిగ్ బాస్తోనే పొరపాటు. ఎంత కాలం ఉంటుంది బిగ్ బాస్ టీంకి, బిగ్ బాస్కి, నాకు సరికి. అరే బాబు అక్కడ మణికట్ట మీద ఫైర్ అయిపోయావు అబ్బాయి, ఇక్కడికి వస్తే సోనియా నీ ఫ్రెండ్ అనా, నా మీద ఫైర్ అవుతావు ఏంద్రా నాయన, నేనేం చేశా. ఇక్కడ మాత్రం బిగ్ బాస్తో గొడవ, అక్కడ మాత్రం డైరెక్ట్ సంచాలక్, ఇక్కడ సంచాలకుతో గొడవ పెట్టుకోలేవు. అది కూడా నాకు కాలింది, ఏంట్రా నాయన ఈ మనిషిని. ఈ టాస్క్లో సోనియాది మిస్టేక్ నువ్వు కరెక్ట్గా చేసావంటే సోనియా కొంచెం భయపడింది. ఎందుకంటే లాస్ట్ వీక్ బీభత్సమైన వార్నింగ్లు ఇచ్చేసరికి ఎందుకు అని సార్ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ స్టార్ట్ చేసిన. లాస్ట్కి నాకు సార్ చెప్పారు అంతా విన్న తర్వాత, సోనియా నువ్వేమో తప్పు చేస్తే నేను చెప్తానమ్మా, నువ్వేం తప్పు చేయలేదన్న సెన్స్లో చెప్పారు. అది బూస్ట్ ఇచ్చారు. ఈ బూస్ట్ కూడా నాకేమనిపించిందంటే సోనియా పాజిటివ్లో వెళ్ళింది లాస్ట్ వీక్. టాస్క్ పర్లేదు బాగానే ఆడింది. దాంతోపాటుగా ఆర్గ్యుమెంట్స్లో యష్మితో మాట్లాడేటప్పటిగా అంత ఓవర్గా ఏమి నోరు జారినట్టుగా ఏమల్లా. దీన్ని చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి చెప్పి అనవసరంగా డౌన్ చేయకుండా పుష్ ఇచ్చి వదిలేశారు. నెక్స్ట్ వీక్ కాన్ఫిడెంట్గా ఆడినప్పుడు కొంచెం హైపర్ కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినట్టు. హైపర్ కంటెంట్ అయితే సోనియా నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నోరు జారడము, లేకుంటే టాస్కుల్లో హైపర్గా మాట్లాడడము అంతకుముందు ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా వచ్చే అవకాశం ఉంది. మేబీ అది ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఎక్కువ పుష్ ఇచ్చారు. దట్ ఉండాలి, ఆ మాత్రం మనకు కూడా ఎపిసోడ్స్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత చాలాసేపు మాట్లాడు, బెలూన్స్ పగలు కొట్టేది, చేతులతో కొట్టేది, తర్వాత ఎంతసేపు సోనియా చెప్పిన రాకుండా ఉండేది, ఆ లైన్లోకి రాకుండా ఉండి ఆడింది, ఇవన్నీ ప్రూఫ్ల సహా ప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారు. అబ్బాయికి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనోడికి దెబ్బేయడానికి గట్టిగా ఏమనుకున్నావు నువ్వు అని చెప్పాలి కదా. నీ తప్పులు ఎన్ని చేసినా కూడా నువ్వు అక్కడి నుంచే స్టార్ట్ చేసావు బిగ్ బాస్ని హేట్ చేయడం. కానీ అక్కడ నీ ఉత్తరావు తప్పులు ఎన్నో నేను చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. నువ్వు అక్కడి నుంచి హేట్ చేయడం స్టార్ట్ చేసావు కదా. నీ తప్పులు ఇక్కడ ఎన్నో నేను చూపిద్దామని ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చారు. చూపిస్తూ అన్నీ ప్రతి ఒక్కటి గేమ్ రూల్స్ గురించి మాట్లాడాను సార్, అంతే సార్ బిగ్ బాస్తో అనేడు. అన్ని మిస్టేక్స్ నా సైడ్ ఉన్నాయి సార్, హ్యాండ్తో కూడా కొట్టాను, నాకు అర్థమైంది సార్ అనేసి మనోడికి అర్థమై మాట్లాడడం స్టార్ట్ చేశాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని మిస్టేక్స్ తెలుసా అబ్బాయి నీది. నువ్వు ఒక సైకోలా ఉన్నావు అబ్బాయి. బిగ్ బాస్ ప్లీజ్ వీడియో అంత మాట అనాలంటే నాకు సార్ అంత మాట అనేది మెంటాలిటీ కాదు. ఆయన చేత అన్నారంటే ఆయన కాదు, ప్రపంచంలో ఎవడైనా అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. అంత దారుణంగా మాట్లాడాడు. ఏమేమి అంటాడు, నాకు సార్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నీది తప్పు అయితే నాకు సార్ సోనియా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నీ తప్పు అయితే నేను చెప్తాను. చేతిలో ఆయుధం లేనప్పుడు యుద్ధం జరగదు, ఓకేనా. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా అన్నప్పుడు నాకు యష్మి ఇక్కడ అరాచకంగా నచ్చింది.
ఎందుకంటే ఆ పాటికే అబ్బాయికి పడేటట్టుగా వార్నింగ్లు తప్పులన్నీ వీడియో వేసి ప్లే చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి తెలుసు సోనియా అంటే నచ్చలా, ఆ బెలూన్స్ చేయలేదని మనసులో ఉంది. ఎప్పటికీ నాకు సారు సోనియా నీదేమైనా తప్పు ఉంటుంది నేను చెప్తా కదా నీదేం లేదని ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఉన్నాయంటే మనసులో ఏం పెట్టుకోండి యష్మి లేచి మాట్లాడని చూసారా. దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ యష్మిలో నాకు బాగా నచ్చింది. అంటే బోల్డ్ అనే దానికి అర్థం వచ్చింది. కానీ ఈ బోల్డ్ది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం నాగమణికంట దగ్గర. తర్వాత సరికి బెలూన్స్ లోపల వేస్తాను సార్ ఏ లేదు. అమ్మ బెలూన్స్ దాకా ఎందుకమ్మా, అక్కడ లైన్ దాటలేదు లైన్లోకి రాలేదని చెప్పినప్పుడు బెలూన్స్ దాకా ఎందుకు? ఆయుధాలు లేనప్పుడు యుద్ధం చేయకూడదు, ఆ బెలూన్స్ బ్యాట్ లేనప్పుడు చేయకూడదు కదా. సార్ అప్పుడు నేను ఏదంటే ఇప్పుడు కూడా కామ్ముండమ్మా కూర్చోనండి. కరెక్ట్గా చెప్పాను నాకు సారు. అబ్బాయి బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారో తెలుసా సార్? అది గేమ్ రూల్స్ గురించి మాట్లాడే కదా సార్, అందుకేమన్నా చేశారేమంటే రూల్స్ గురించి కాదు అబ్బాయి. ఎన్ని మిస్టేక్స్ చేసావో తెలుసు, నువ్వు సైకోలో ఉన్నావు అన్న తర్వాత అన్నీ ప్లే చేస్తారు. ప్లే చేస్తున్నప్పుడు నాకు అరాచకంగా అనిపించింది, ఏంట్రా ఈ పిల్లోడు ఇట్లా చేశాడని. ఒక్క మాట కాదు, మనం ప్లే చేసిన దానికంటే డబల్ ట్రిపుల్ మాటలు ఉన్నాయి. ఏమేంటి అంటే కొన్ని మాటలు రాశా. నాగమణికంట అంటాడు ఈ బ్లాంకెట్స్ చార్మినార్లో అమ్మినా ఊరు తీసుకోరట, మంచి క్వాలిటీ బ్లాంకెట్సే వేస్తారు, థిక్గానే ఉంటాయి, అన్నీ వాళ్ళు ఐకేకి వెళ్ళి షాపింగ్ చేస్తారని నేను విన్నా అక్కడ హౌస్లో ఉన్నప్పుడు మా కంటెస్టెంట్స్ మాట్లాడేది. అంత మంచిగా ఇస్తారు అంటే ఏంటి, నువ్వు వెళ్ళింది అక్కడికి బ్లాంకెట్స్ కోసమా? బిగ్ బాస్ హౌస్లో ఉంటూ బిగ్ బాస్ గురించి ప్రాపర్టీస్ గురించి అట్లా మాట్లాడితే ఎవరికి కాదు, నీకు డబ్బులు ఇచ్చి మేపుతా అక్కడ. నాగమణికంటది కూడా మిస్టేక్ ఇక్కడ. తర్వాత అబ్బాయి దానికి ఫ్రీగా ఇచ్చిన ఊరు తీసుకోరా సామె బ్లాంకెట్స్ అన్నాడు. తర్వాత బిగ్ బాస్ రే నాకు భయపడుతున్నాడేమరా ఈ బిగ్ బాస్ నన్ను వదిలేతట్లేడు, బిగ్ బాస్ భయపడుతున్నట్టు. బిగ్ బాస్ నిన్ను వదలండి, బిగ్ బాస్ బయటికి వెళ్ళినా కూడా నిన్ను ఆడుకుంటా. ఎవడు ఆడుకునేది? నువ్వు. బిగ్ బాస్ బయటికి వెళ్ళినా కూడా ఆడుకుంటా. నీకు అగ్రిమెంట్ ఉంటుంది, 12 months అగ్రిమెంట్ ఉంటుంది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత 9 months అగ్రిమెంట్ ఉంటుంది. నీ డబ్బులు అక్కడ హోల్డ్లో ఉంటాయి. అయినా కూడా నువ్వు మితిమీరి బయటికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటున్నామంటే సైకో కాకేంటి? నిజంగానే సైకో మెంటాలిటీ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఈ సిచ్యువేషన్లో. నేను చెప్తున్నా కదా 12 months అగ్రిమెంట్ ఉంటుంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి. దాంట్లో బిగ్ బాస్ 3 months అయిపోయిన తర్వాత, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత 9 months అగ్రిమెంట్ ఉంటుంది. మన అమౌంట్ 20% లాస్ట్ దాకా హోల్డ్ చేసి పెడతారు. స్టార్టింగ్ కూడా మనం బయటికి వెళ్ళిన తర్వాత 1 month తర్వాత ఇస్తారు 80%. ఇన్ని జరుగుతాయి. అయినా బిగ్ బాస్ని బయటికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటా అంటాడు, ఇంటర్వ్యూస్లో కూడా ఆడుకుంటా అంటాడు. ఏం మెంటాలిటీ అది? అబ్బే వరస్ట్ అబ్బా. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇంత రూల్స్ ఉన్నదంటే కూడా నువ్వు ఇంత బితిమీరి మాట్లాడినట్టు ఏంది? మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్లు, గివర్ స్టార్లు, భయంకరమైన స్టార్లు అందరూ వచ్చినా కూడా అంతెందుకు నాకు సార్ కూడా రెస్పెక్ట్ ఇస్తారు బిగ్ బాస్కి. సాటి మనిషికి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు కదా. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, మెగాస్టార్ లాంటి వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. అసలు ఏం ఉండదు, వాళ్ళ దగ్గర మెచ్యూర్గా ఉంటారు. అసలు అందరినీ రెస్పెక్ట్ చేస్తారు. చిన్నపిల్లలు మీరు అంటారు అంత పెద్ద పెద్ద స్టార్లు అందరూ. ఈయనెందుకు బిగ్ బాస్ని అవకాశం ఇచ్చినాడు అని తిడుతున్నాడు? ఏం చూసుకొని నచ్చలేదు అసలు. ఇంకేమన్నా తెలుసా, టాస్క్ గురించి ఎగతాలి. తర్వాత బిగ్ బాస్ మీద సినిమా తీస్తా, పెద్ద సినిమా తీస్తా బిగ్ బాస్ నీ మీదంట. చిన్న పిల్లల గేమ్స్ అంట. మా పాపకి క్రియేటివ్ థాట్ ఏదన్నా చెప్పమంటే ఆ పిల్ల చెప్పిన థాట్ పెడితే అట్ట ఉంటుంది. అట్ట చిన్నపిల్లలు గేమ్స్ పెడుతున్నారు మీరంట. నీ వల్ల కాదు కానీ బిగ్ బాస్, ఆ మాట చూడండి, నీ వల్ల కాదు కానీ బిగ్ బాస్ నన్ను బయటికి పిలిస్తే నేను వచ్చి రాస్తా టాస్క్లు అంట. ఏం రా నాయన అంత పొగరు. ఆ క్లాన్ మెంబర్స్ని కూడా ఒక్కొక్క పీకి పీకాల్సింది నాకు సార్ పిలిచి స్టేజ్ మీదకి. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్, ఆ క్లాన్ మెంబర్స్ అందరూ అనవసరంగా అతనికి నవ్వి మనోడు రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు అక్కడ. వరస్ట్ ఇతను రాసుకున్నాను నేను అలాంటి మాట్లాడినందుకు అవకాశం ఇచ్చిన వాళ్ళ మీద. నాకు సార్ నీ ఫేసు నీ మాటలే ఎడిట్ చేయకుండా ఏంటి నా ఫేస్ అది గర్వంగా చెప్పాడు కదా నాకు సార్ స్టార్ట్ చేసి. నీ ఫేసు నీ మాటలే అన్ని లఫంగి మాటలు. మనిషి పుట్టావా నువ్వు? సైకో లెక్క ఉన్నావు. ఇవన్నీ ప్రాబ్లం ఏం తెలుసా, బిగ్ బాస్ ఎప్పుడు ఎవరిని కూడా నోటుకొచ్చిన నాకు సార్ అనరు. ఇవన్నీ మనోడు బిగ్ బాస్ని అడిగినాయి. వాళ్ళు ఏం తప్పు చేయలే పాపం. అబ్బాయిని ఏం అనలా. మనోడు బిగ్ బాస్ని సైకో అన్నాడు, బిగ్ బాస్ని మనిషి పుట్టావా అనేడు, ఇవన్నీ అన్నాడు కాబట్టి సైకో అనేది కాబట్టి ఇవన్నీ రిపీట్ చేసి ఇతనికి అంటున్నారు నాకు సార్. సైకో లెక్క ఉన్నావు అబ్బాయి, ఇది బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. ఇట్ ఈస్ ద మేజర్ మిస్టేక్ నువ్వు చేసింది. అబ్బాయి వెంటనే మోకాల మీద పడి ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇంకేం చేయలేండి సార్ అన్నాడు. దీంట్లో కూడా నాకు పొగరే కనిపించింది కానీ ఆ అపాలజీ నాకు కనిపించలేదు. ఒక కన్నీటి బొట్టు లేదు, బాధపడిన ఫీలింగ్ లేదు.
మనోడి దగ్గర ఆ గర్వమే కనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి, నేను ఏ కంటెస్టెంట్ని కూడా నాకు సరే ఏదన్నా అన్నప్పుడు కానీ వాళ్ళు బాధపడుతున్న మనిషిని మళ్ళీ రివ్యూలో వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పను, నేను ఎప్పుడు చెప్పను. అంత హెవీగా బాధపడ్డ వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పాలని నాకు బాధ, వెళ్ళిపోయే కంటెస్టెంట్ గురించి. కానీ మనోడి గురించి చెప్పాలనిపించింది అంటే మనోడు సారీ ఫీల్ అవ్వలేదు, జెన్యున్గా తప్పు. తర్వాత నాకు సరే చేసేదంతా చేసి ఏం చేయలేనంటే ఎలా? క్లాన్ వాళ్ళు నవ్వుతున్నారనా నీ పక్క నుండి అలా మాట్లాడవు? సార్ అన్ని టాస్కులు ఎఫర్ట్స్ పెట్టాను సార్, ఇది ఒక్క టాస్కులు అంటే టాస్కుల గురించి ఎవరు మాట్లాడారయ్యా అనే స్టార్ట్ చేసి మా ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతున్నావు. బిగ్ బాస్కి మెంటలా? నీకేం మెంటలా? ఇది మళ్ళీ రిపీట్ అవ్వడానికి వీల్లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఐఎమ్ ఫోర్స్డ్ టు గివ్ ద రెడ్ కార్డ్, ఓపెన్ ద గేట్స్. చాలా సీరియస్గా మాట్లాడారు, నిజంగా జెన్యూన్గా కోపం వచ్చింది నాకు సార్కి. యష్మి నిఖిల్ సార్ 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 అన్నారు. సోనియా అనలేదు అనుకున్నా, సోనియా కూడా సార్ సార్ అని రిక్వెస్ట్ చేసింది. యష్మి నిలబడి రిక్వెస్ట్ చేసింది. లాస్ట్లో నిఖిల్ కూడా నిలబడి రిక్వెస్ట్ చేశారు. వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంత సీరియస్ విషయంలో కూడా వీళ్ళు స్టాండ్ తీసుకుని మాట్లాడినందుకు హౌస్ మేట్స్ ఓకే గుడ్ అనిపించింది. నువ్వు అడిగేది చిన్న మాట కాదు, యు ఆర్ లైక్ ఏ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్, నిన్ను నీళ్ళంటూ ఉంచకూడదు అన్నట్టు చెప్పారు. ఇంకా నేను ఎంత రెస్పెక్ట్ చేస్తానో తెలుసా బిగ్ బాస్ అనే ఆ క్యారెక్టర్ ఎంత పెద్ద అంటే నాకు సార్ ఎంత స్టార్. నాగార్జున అంటారు, వెనక ముందు ఏం పిలవరు నాగార్జున, ఎందుకంటే ఆ స్టార్ అట్లాంటి స్టార్. అంటే ఆయన బాస్, ఆ క్యారెక్టర్ అంత పెద్దది అన్నట్టు. నేనే రెస్పెక్ట్ చేస్తాను, నువ్వెంత అన్నట్టు చెప్పారు. యూ నీడ్ టు గెట్ అవుట్, మై డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నారు. అబ్బాయి బట్టలు తీసుకుని అన్నాడు. కొంచెం బతినాడు కానీ బట్టలు తీసుకుని అనేసి పక్కకు పోయే టైంలో నిఖిల్ లేచి పమ్ము సార్ ఒక్క ఆపర్చునిటీ సార్ అనేసి అంటే, నాకు సార్ బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు సోనియా కూడా సారీ చెప్పినందుకు కూడా చెప్పలేదు. నేను చెప్పా బిగ్ బాస్, ఇంకొక మాట కూడా చెప్పారు. బిగ్ బాస్ మన డోర్స్ వచ్చి ఓపెన్ చేసినప్పుడు సోనియా వచ్చి నీకు తప్పు చేసావేమో, నువ్వేమన్నా సారీ చెప్పన్నట్టుకంటే సారీ చెప్పేసినా అని చెప్పావు, నువ్వు ఎక్కడ చెప్పావు సారీ అంటున్నాడు. ఆ రోజు కూడా సారీ చెప్పలా, మనోడు గర్వం చూడు, చెప్పినా ఆయనడు అంటే ఏదో తక్కువ అవుతానని ఫీల్ అవుతున్నట్టుండు. అది కాదు సార్ అంటుండు. సోనియా కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్నాడు. హౌస్ మేట్స్ అందరిని అడిగితే అందరూ ఒక ఛాన్స్ అని ఇవ్వండి అని నార్మల్గా మాట్లాడిన విధానం ఓకే. ఇక్కడ ప్రేరణ యు ఆర్ లైక్ ఏ క్యాన్సర్ సెల్ అన్నందుకు దాన్ని ఆ అమ్మాయి తీసుకుని మాట్లాడేటప్పుడు ఎవరు చెప్పుకున్నాను సార్ నేను ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను సార్, కాబట్టి సార్ ఇప్పుడు క్యాన్సర్ కెన్ ఆల్సో బి క్యూర్ సార్, దానికి కూడా క్యూర్ చేయొచ్చు, కాబట్టి మేము కూడా కంట్రోల్ చేసుకుంటాం సార్ అని ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. అందరికంటే కూడా కొంచెం వాళ్ళందరూ నార్మల్గా సార్ సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ అవసరమైన ఆదిత్య గారు కూడా బాగా చెప్పారు. ప్రపంచంలో ఎంత తప్పు చేసిన ఖైదీకైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి సార్ అన్నమాట. ప్రేరణ ఇక్కడ క్యాన్సర్ కెన్ ఆల్సో బి క్యూర్డ్ అన్న మాటలు రెండు కొంచెం డిఫరెంట్గా బాగా మాట్లాడారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ ఛాన్స్ అన్నారు. నబీల్ కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలను. నబీల్ ఇది ఒక్కచోట కనపడాడు పాపం. తర్వాత గ్యాస్ స్టవ్లో ఎక్కువసేపు కనపడ్డాడు. ఏమి నబీల్ అంటే ఏం కంటెస్టెంట్ కదా, నబీల్ హౌస్ మేట్ కదా, నబీల్ని చూపించరా? నబీల్ ఫ్యాన్స్కి అనిపిస్తుందిగా, ఎందుకు చూపించలేదు నబీల్ని? ఇవే ఎడిటింగ్ మిస్టేక్లు అన్నట్టుగా అనిపిస్తుంది. నేనేం తప్పట్టాలని కాదు, నాకు అనిపించింది, జనాలకు అనిపించదా, చూసుకోవాలి కదా అనే ఫీలింగ్ నాది. నేను అనే కరెక్ట్ కాదంటే మీరే చెప్పండి కామెంట్స్లో, కరెక్ట్ అనిపించినా కూడా కరెక్ట్ అని చెప్పండి ప్లీజ్. తర్వాత విష్ణు సార్ మొన్న విష్ణుని కొంచెం ఎలాబరేట్ చేసి అడిగారు అనమాట. అప్పుడు అడిగితే బాగా చెప్పింది, ఇక్కడ మాత్రం చాలా బాగా మాట్లాడింది. సార్ మొన్న చీఫ్ అప్పుడు వేరేలా ఉండేది సార్, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఆయనకి, ధర్మం అధర్మం గురించి మాట్లాడేవాడు, ఇవన్నీ ఉన్నాయి సార్ అనుకొని చేస్తే ఈ చీఫ్కి ఆయన అవ్వాలని నేనైతే లిక్విడ్ పోయలేదు సార్, నేను మనకంటాకే వరకు పోసిన అమ్మాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఇదన్నీ చూసిన తర్వాత నేను పోయకుండా ఉండడం కరెక్ట్ అనిపించింది అనేసి ఆ మాట అనేది. ఆ అమ్మాయి కూడా ఉంచమని చెప్పింది, కానీ అడిగేసరికి చెప్పింది అనమాట, బాగా చెప్పింది. చూసావా నీ పొజిషన్ అది, నీ మీద ఒపీనియన్ హౌస్ మేట్స్కి అలా ఉంది అని చెప్పిన తర్వాత అబ్బాయి సార్ అక్కడ కూడా రాసుకున్నా, ఇంత మాట్లాడుతున్నా కనీసం సింగిల్ డ్రాప్ కూడా ఎవరికైనా వస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఎవరికైనా ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు రాదు? మనోడు చిన్న వాటికి అక్కడ అందరినీ హక్ చేసుకుని ఓదారుస్తా బాధపడ్డట్టుగా మాట్లాడేవాడు, ఫుడ్ లేదంటే బాధ వేస్తుంది. ఇక్కడ ఇంత మాట ఇంతమంది ముందు అంటున్నప్పుడు కనీసం అపాలజైజ్ చేసిన ఫీలింగ్ కానీ ఏం లేదు. అందరూ వచ్చి హక్ చేసుకున్నారు. నాకు సార్ ఏమన్నారు, బిగ్ బాస్ అబ్బాయికి బదులు నేను అపాలజీ చేస్తున్నాను. నాకు సార్ బిగ్ బాస్కి అపాలజీ చేసినంత సిన్సియర్గా కూడా నేను అపాలజీ చేయలే, రిక్వెస్ట్ చేస్తున్నాను వదిలేసేయండి అదే చెప్పిన తర్వాత అబ్బాయికి అందరూ వచ్చేసి హగ్గులు ఇచ్చుకుంటా ఉన్నారు. నిఖిల్ వచ్చేసి కిచ్ చేసుకున్నారు, ప్రేరణ వచ్చి హక్ చేసుకుంది. ఇక్కడ నబీలు, నాగమణికంట, ఆదిత్య గారు అసలు ఏం కూడా లేదు. తర్వాత లేచి ఉంటారేమో, అక్కడ కూడా లేచి ఇది వాళ్ళకి అనిపించి ఉంటుంది ఎందుకులే జనాల ముందు నెగిటివ్ అయిపోయినా అనేసి ఏమన్నా స్ట్రాటజీ ప్లే చేసినేమో, లేచి ఉంటే బాగుంటుంది కనీసం ఇన్ని రోజులు హౌస్లో ఉన్నారు కదా అట్లీస్ట్ అనిపించింది. మిగతా వాళ్ళు ఓకే. తర్వాత సరికి నాకు సార్ నిఖిల్ అమ్మాయిల పర్ఫార్మెన్స్ ఎవరు బాగుంది చెప్పు సార్, అందరికన్నా ఎవరు బాగుంది? సోనియా
సోనియా బాగుంది కదా అంటే సార్ అందరికన్నాను కదా సార్ మన దాంట్లో సీత అందరికంటే బాగుంది అన్నట్టుకంటే మరి మిగతా అమ్మాయిలు అంటే ప్రేరణ యష్మి కూడా బాగా చేశారు సార్. మరి అందరికన్నా బాగా ఆడింది ఎవరని అంటున్నావు? నిఖిల్ సీత అన్నారు. మరి కానీ సీత బాగా చేస్తే రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి ఇచ్చావు. తర్వాత మాట్లాడదాం. ఇది ఎడిటింగ్ మిస్టేక్ కదా. సీత బాగా ఆడితే రెడ్ ఎగ్ సోనియాకి ఎలాగ ఇచ్చావు తర్వాత మాట్లాడదాం అనేది లేపేయాలి కదా కనీసం. కంటిన్యూషన్ లేనప్పుడు చూసుకు ఆ మాత్రం 1.5 hour ఎపిసోడ్ చూసి ఆ ఎడిటింగ్ చేయలేకపోతే ఎందుకు? ఆ ఎడిటింగ్ టీం ఎవరో కానీ నాకు అర్థం కాలేదు. అది మిస్టేక్ చేశారు. నేను ఎప్పుడు అంత సిల్లీ మిస్టేక్ నేను గమనించాలి. సార్ చెప్పింది కంటిన్యూటీ లేకపోతే ఎట్లని? సార్ ఏం చేస్తారు? వీళ్ళు చూసుకోవాలి. కానీ విష్ణుప్రియ సార్ పృథ్వీ సామధాన దండోపాధ్యాయ అన్నారు కదా, అది ఒక్కోసారి చెప్పించారు. సామధాన దండోపాధ్యాయ కాదయా, సామధాన భేద దండోపాయ అది అనుకుంటాను. అది తెలిసినందుకు కరెక్ట్ చేయాలి. అది పన్నీ కనిపించింది. త్యాగాలు చేయొద్దమ్మా, యూ షుడ్ బి కాంపిటేటివ్ అంతే. ఎవరు కూడా ఎవరి కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. యష్మి నీ ఎఫర్ట్స్ నా ఎఫర్ట్స్ నేను పెట్టాను సార్ అనేది ఆ అమ్మాయి కూడా అమ్మాయిలందరినీ అడుగుతుంటే నా ఎఫర్ట్స్ నేను పెట్టాను సార్, విష్ణు కూడా నా ఎఫర్ట్స్ నేను పెట్టాను సార్ అంటుంటే మా ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయొద్దమ్మా, ప్లీజ్ కాంపిటేటివ్గా ఉండండి. ఎందుకంటే మీరు చీఫ్ అయ్యారు కానీ మళ్ళీ అవ్వకుండా ఉండాలని ఏం లేదనేసి అమ్మాయి నైనికాకి యష్మికి చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే వీళ్ళందరూ వదిలేస్తూ ఉంటే అక్కడ ఫైట్లు ఏమొస్తాయి, కాంపిటేటివ్నెస్తో ఉండాలి, గట్టిగా మీరు డిజర్వ్డ్ అయితే ఫైట్ చేయండి అని మంచిగా చెప్పారు నాకు సార్. తర్వాత సార్కి ప్రేరణ సార్ నువ్వు ఎలా ఆడావనుకుంటున్నావు? డీసెంట్గా ఆడాను సార్, బట్ నాట్ ద బెస్ట్ సార్. అంటే డీసెన్సీ అంటే ఆటలోనా అంటే సార్ ఆటలోనే సార్, మరి మాటల్లో ఏం లేదనుకుంటున్నావు డీసెన్సీ అనగానే సార్ క్యారెక్టర్లెస్ అనే మాట చెప్పాను సార్, అది కొంచెం బాధ అనిపించింది సార్, నేను అది తప్పు అనిపిస్తుంది సార్ అని ఆ అమ్మాయి ఒప్పుకున్నది. అప్పుడు నాకు సార్ ఆడపిల్లలు అందరికీ ఒక్కొక్క మాటలో కుమ్మేశారు. ఆడపిల్లలందరి గురించి చెప్తున్నామా, ఒక్క మాటలో చెప్పాలంటే కుమ్మేశారు. వాళ్ళకి ఏదైతే రావాలో అప్లాజు అంత అప్లాజు నాకు సార్ నుంచి ఇచ్చారు. సూపర్ అనిపించింది. చాలా చాలా బాగా ఆడారమ్మా. మిమ్మల్ని చూసి అబ్బాయిలు నేర్చుకోవాలి. మీ వల్ల ప్రైజ్ మనీకి ఒక్కొక్కరికి 1 లక్ష పెంచి 6 లక్షలు పెంచారని యమా బూస్టింగ్ ఇచ్చారు అమ్మాయిలకి మాత్రం. అంత బాగా ఆడారు వాళ్ళు అందరూ. ఫుల్ హ్యాపీ అమ్మాయిలు. ఒక్కొక్కరికి 1 లక్ష పెంచారన్నారు. ప్రేరణ చెప్పాల్సింది ఏమైనా ఉందా అనేసి అడగానే సార్ చాలా ఉంది సార్ అనగానే చెప్పమ్మన్నారు. సార్ నాకు సార్ పర్సనల్గా కనెక్ట్ అయింది విష్ణుతో అనేసి నాకు సార్ పర్సనల్గా నేను విష్ణుతోనే కనెక్ట్ అయ్యాను సార్, అందరూ యష్మి అనుకుంటారు అని స్టార్ట్ చేసింది ప్రేరణ. మొన్నైతే సెల్ఫిష్ అనిపించి 2 ఎగ్గులు తినదని నామినేట్ చేశాను సార్. తర్వాత చాలా చేంజ్ కనిపించింది అమ్మాయిలు నామినేషన్ చేసిన తర్వాత. మన టాస్క్లో కూడా హేటెడ్ కనిపించింది. యాంగర్తో వచ్చి చెయ్యిని ఇట్లా రక్కేసి ఇట్లా స్క్రాచ్ చేసింది సార్ అన్నట్టు కనిపించింది అని చెప్పింది. ఇలా ఉంటుంది. ఇదిగో ప్రతిసారి ఇక్కడ నేను ప్రేరణకు సపోర్ట్ అనుకుంటుంది, నేను ఏం చేయలేను. ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నా. నేను లైవ్ కూడా చూసిన. ఇక్కడ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా సార్, హేటెడ్ అనే యాంగర్తో ఆడింది సార్, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని ఎరగొట్టి పంపిస్తానని ఇవన్నీ అనింది అమ్మాయి. ఇవన్నీ పర్సనల్గా ఏదో హేటెడ్ పెట్టుకున్నట్టుగా మాట్లాడింది సార్. ఒక్క చోట సీత నన్ను పట్టుకొని ఉంటుంటే వచ్చి స్క్రాచ్ చేసి ఇట్లా చేసిందని నిజంగానే చేసింది. అది ఇంకొక యాంగిల్ ఉంటే ప్లే చేయండి అని కూడా అడిగింది, అది కూడా ప్లే చేయలేదు. దాని గురించి కూడా మాట్లాడాను నాకు సార్. ఇక్కడ నాకు సమ్వాట్ బయాస్డ్ టువర్డ్స్ విష్ణుప్రియ అన్న ఫీలింగ్ అయితే జెన్యూన్గా వచ్చింది. జెన్యూన్గా అంటే నిజంగానే అమ్మాయిని ఒత్తింది. దాని గురించి ఒక్క మాట కూడా ఎందుకమ్మా అట్లా చేసావు, ఈ అమ్మాయి కూడా తాళ్ళతో తనడం తప్పే, ప్రేరణది క్యారెక్టర్లెస్ అన్నం తప్పే, ఆ తర్వాత ఆవిడ ప్రతివ్రత అన్నం తప్పే. కానీ ఈ స్క్రాచ్ పాయింట్ చెప్పిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఏముందో నాకు సార్ అడగడం నాకు నచ్చలేదు. ఉంది కదా క్లియర్గా వచ్చి ఆ అమ్మాయి ఒత్తుతో ఉన్నది క్లియర్గా ఉంది ఆ వీడియోలో. నేనేం విష్ణుప్రియకి నెగిటివ్ చెప్పదు, ఉన్న ఫ్యాక్ట్ అది. ఇంకా మీరు ఏమైనా ఆలోచించండి. తర్వాత సరికి వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేసిన తర్వాత కూడా నాకు సార్ అక్కడ ఏముందమ్మా అన్నట్టుకంటే రివెంజ్ కోసం అనిపించిందా మరి నీకు? సార్ రివెంజ్ కాదు సార్, హేట్ సార్. అంటే ఎందుకు నామినేట్ చేసావనా ప్రేరణ? సార్ అవసరం లేని టైంలో కూడా నా మీద అటాక్స్ జరిగింది సార్, అది సార్ నేను ఫీల్ అవుతున్నాను. నాకు సార్ సీతా టీమా, ఇప్పుడు సీతా టీమే కదా, విష్ణుప్రియ ఇద్దరు టీమే కదా, డిఫెండ్ చేయడానికి విష్ణుప్రియ రాకుండా ఎలా ఉంటుంది అనేసి సార్ పాయింట్ వచ్చింది. ఆ డిఫెండ్ చేసే విధానం కొంచెం హార్ష్గా ఉందనేది ప్రేరణ పాయింట్. కావాలంటే ఆపోజిట్ యాంగిల్లో వేరే కెమెరా ఉంటే చూపించాను సార్. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ నేను చూశాను సార్, అంటే నా మీద హేట్రేట్ ఉన్నట్టు ఇట్ అనేసి సార్ అన్నట్టు చూపించింది. కానీ కెమెరా యాంగిల్ చూపించలేదు. సరే లేకపోయి ఉండొచ్చు కూడా ఆ యాంగిల్, కానీ స్టిల్ అక్కడ రూడ్గానే బిహేవ్ చేసింది. ప్రేరణ కూడా రూడ్గానే బిహేవ్ చేసింది సీతాని తనడం. కానీ ప్రేరణని అడిగే అన్నారు కానీ విష్ణుని ఏం అడగలేదు అనేది నా పాయింట్. అందరినీ ఈక్వల్గా చూడాలి కదా అనేది నా పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ సరికి అన్నీ పక్కన పెడదామమ్మా. వాడిన పదాలు ఏంటమ్మా, ఇవన్నీ పక్కన పెడదాం. వాడిన పదాలు ఏంటి? రాక్షసి అన్నది ఎవరు? ఫస్ట్ నువ్వే. తర్వాత క్యారెక్టర్లెస్ అనేది ఫస్ట్ అన్నది ఎవరు? నువ్వే కదా. నేనే సార్ అని ఒప్పుకున్నది.
క్యారెక్టర్లెస్ అంటే ఏంటమ్మా అంటే, సార్ సొసైటీ వైజ్ క్యారెక్టర్లెస్ మీనింగ్ ఏదవుతుందో అది కాదు నేను అనేది. ఆవిడ క్యారెక్టర్ మార్చేస్తుంది ఈ మధ్యకాలంలో అన్నట్టుగా నింది అన్నది. కానీ ఎన్నన్నా క్యారెక్టర్లెస్ అనేసి అంటే అందరికీ అదే పోద్ది. అది 100కి 1000% ప్రేరణ బిగ్గెస్ట్ మిస్టేక్. నాకు సార్ కూడా అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నా. దానికి కావాలంటే ఫాల్స్ ఫేక్ ఇవన్నీ ఏమైనా వాడుండొచ్చు సార్, నేనే తప్పు చేశాను సార్ యాక్సెప్ట్ చేసింది. తనకి చెప్పాను సార్ సారీ, ఫేక్ 2 ఫేస్డ్ అని చెప్పి ఉండాల్సింది నేను అనేసి విష్ణుకు సారీ చెప్పింది. విష్ణు కూడా సారీ చెప్పింది. తర్వాత నాకు సార్ పంపులు కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టు అనిపించింది. అంటే మనం కూడా అదే వాడాం, అదే నాకు సార్ కూడా ఆడారు అనిపించింది. తర్వాత సరికి ప్రేరణ కంప్లీట్లీ నాదే తప్పు సార్, ఆ పదం యూజ్ చేయకుండా స్లిప్ అయిపోయింది సార్, వెరీ సారీ టు విష్ణు అంటే అదిలా ఎగ్గు పగలు కొట్టేశారు ప్రేరణ. అది ఇంకొకసారి అట్లా మిస్టేక్ చేయొద్దామని విష్ణు కూడా సారీ చెప్పింది, వెరీ గుడ్. కానీ ఇక్కడ విష్ణుని కూడా అడుగుంటుంటే బాగుండేది, నువ్వు కూడా అమ్మా పతివ్రత శిరోమణి అందరికీ ముద్దులు పెట్టి సంథింగ్ ఆ పదాలు వాడావు కదా, అది తప్పని పతివ్రత అనే పదాలు పుణ్యశ్రేణి నుంచి 10 రోజు దాకా వచ్చావమ్మా అన్నట్టుగా ఇంకా అట్లాంటి చేయొద్దు విష్ణు అన్న సెన్స్ నార్మల్గా చెప్పేశారు, ఏమీ చెప్పలేదు. దాంతోపాటుగా సీత విష్ణుప్రియ కలిసి ఇద్దరిని కాళ్ళతో ఇట్టు అనేసి ప్రేరణ అన్నయ్య చూపించలేదు. ఆ తర్వాత దోశ మ్యాటర్ కూడా చెప్తా, అక్కడ కూడా బయాస్డ్గానే ఉన్నారు. వై మేబీ విష్ణుప్రియ ఇంకా రెచ్చిపోలేదు, ఇంకా సీరియస్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తగ్గించేస్తే విష్ణుప్రియ ఇంకా ఫ్రీగా ఉండదు, మేబీ అంత ఫైర్ అవ్వదు అనేసి అనుకొని ఉండొచ్చు, మేబీ వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు ఏమో మేబీ. కానీ అక్కడ క్లియర్గా అనిపిస్తుంది కదా విష్ణుప్రియని మాత్రం ఏమనలేదని, క్లియర్గా విజిబుల్ ఈరోజు అయితే నాకు. తర్వాత సరికి ఇంకో కెమెరా అడిగినప్పుడు చూపించాల్సింది కదా, ఏమో. నెక్స్ట్ దోశ మ్యాటర్లకు వచ్చారు, ఇది ఇంకా అరాచకం. దోశ మ్యాటర్లకు వచ్చేసరికి నాకు సార్ వీడియో ప్లే చేస్తామమ్మా మీ క్లారిటీ కోసం అంటే, ఆ అమ్మాయి ఇలా అనింది అనేసి అసలు జైల్లో దగ్గరకు పెట్టినట్టు జైల్లో ఉండే వాళ్ళకి పెట్టినట్టు పెట్టిందని ఇవన్నీ ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత నాకు సార్ విష్ణు బాధ రైటా ప్రేరణ తప్పు చేసింది అనేసి హౌస్ మేట్స్ని అడిగితే అప్పుడు చెప్పాల మణికంఠని అడుగుతారు. మణికంఠ అనేది సార్ తప్పే సార్, ఎందుకంటే ఫస్ట్ గిన్నెను కాపాడు అనేసి చెప్పింది కదా సార్, తను వచ్చి ఆకలి అంటే జస్ట్ ఒక్క దోశ కదా సార్, అలా చెప్పుండకూడదు కదా సార్ అనేది. నేను లైవ్ మొత్తం చూశాను. నాగమణికంఠ 100కి 100%లో 99% మేబీ 99% అక్కడ కంటెంట్ నాకు వస్తుందని ట్రై చేస్తుండొచ్చు. హౌస్లో ఉండే వాళ్ళందరూ కూడా కంటెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అతను ఇది ఒక నాకు ఆపర్చునిటీ, నేను మంచి వైపు నిలబడతాను అంటే ఆకలి అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఆ సైడ్ నిలబడితే నాకు పాజిటివ్ వస్తుందని నిలబడి ఉండొచ్చు. కానీ అక్కడ అతను ఏదో చిచ్చు పెట్టింది అయితే అని నేను అనుకోవట్లా. అతను కంటెంట్ కోసం ట్రై చేశాడని నేను కూడా అనుకుంటున్నా, కానీ చిచ్చు పెట్టాడు వాంటెడ్ అనేది నేను అనుకోవట్లా. ఎందుకంటే అతను నిజంగానే సెన్సిటివ్ మ్యాటర్ సారీ చెప్పమని చెప్పాడు. ఆడికెళ్ళి కూడా అక్కడ మిస్టేక్ అది ఒకటే, అన్విల్లింగే వేసింది, నేను ఫేస్ కూడా చూడలేదు కానీ వేసింది అని ఫీల్ అయింది చూస్తారా, అది ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా అతను నాకు ఆ గిన్నె దాచిపెట్టమన్నదని. అదొక్క విషయం తప్పించి ఇక్కడ అంత క్లాసు నాగమణికంఠ పీకాల్సిన క్లాస్ అయితే కాదు అది. అక్కడ మెయిన్ అక్కడ ఎవరు అంత బ్లేమ్ వేసి ఇలా అని జైల్లో ఖైదీలు గీదీలు అడుక్కున్న వాళ్ళకి వేసినట్టని ఏదేదో చెప్పి అందరికాడి భయంకరంగా ఏడ్చి సీన్ ఎగ్జాజరేట్ చేసి చెప్పింది ఎవరు? విష్ణుప్రియ. ఫస్ట్ బ్లేమ్ పడితే గట్టి వార్నింగ్ పడితే ఏదైనా అంటే విష్ణుప్రియ అని అనాలి, తర్వాత అంటే ప్రేరణనో నాగమణికంఠనో అనాలి, ఎవరినో ఓకే మనకు పోయేదేమిలే. కానీ ఫస్ట్ అనాల్సింది ఆ సిచ్యువేషన్లో అసలు ఇష్యూ లేని కాడ ఇష్యూ పెద్దది చేసి ఏడ్చి గందరగోళం చేసి ఇలా వేసిందని చెప్పడం అక్కడ ఏమీ లేదు. వీడియో ప్లే చేసిన తర్వాత అనాల్సింది విష్ణుని అయితే మధ్యలో అన్న నాగమణికంఠని ఎందుకు అన్నారు అనేది నేను చెప్తా, నాకు అనిపించింది చెప్తా. ఇట్స్ మై ఒపీనియన్. నాగమణికంఠని అన్నాడికి కారణం దాని మీద బ్లేమ్, అతను నిజంగానే కంటెంట్ కోసం ట్రై చేసి నేను అనుకుంటున్నా. కానీ అంత బ్లేమ్ వేసి అంతసేపు క్లాస్ బికాల్సింది కాదు. కానీ నాగమణికంఠ చుట్టూ బిగ్ ప్లాన్ రెడీ అవబోతుందని నాకు అనిపించింది. అదేంటి చెప్తా ఇక్కడి నుంచి. ఏమేమన్నారంటే అన్ని క్లారిటీ కోసం వీడియో ప్లే చేశారు. నాగమణికంఠ ఎలా వేసిందో అందులో రాంగ్ ఉందా, వీడియో ప్లే చేసిన రాంగ్ ఉందా అంటే మనీ ఆబ్వియస్లీ సార్, మనీ అయితే నాకు సార్ దగ్గర కూడా బాగానే మాట్లాడాడని అనుకోవాలి. అంటే మంచిగా భయపడకుండా టెన్షన్ పడకుండా ఉన్న పాయింట్లు అయితే మాట్లాడాడు. టు బి ఫ్రాంక్గా మాట్లాడాలంటే సార్ ఆబ్వియస్లీ సార్ వేసిన పద్ధతిలో రాంగ్ ఉందా, నువ్వు చేసినంత విష్ణు చేసినంత సీన్ ఉందా నువ్వు చెప్పు అనేసి నాకు సార్ అడిగితే అట్లయితే లేదు సార్ అన్ను. నిజంగానే లేదాడ, నువ్వు చేసినంత నువ్వు విష్ణుప్రియ ఇట్ అన్నంత లేదు. కానీ ఇక్కడ విష్ణుప్రియాని కదా అడగాలి, నాగమణినే ఫోర్స్ చేశారు, నాగమణి గురించే మాట్లాడుతున్నారు, విష్ణుప్రియ వదిలేశారు. అది ఎందుకో చెప్తా. అందరూ నార్మల్గానే ఉందని చెప్పారు, అందరూ ప్రతి ఒక్కరిని అడిగితే అందరూ అదే అన్నారు. అంత ఇష్యూ చేసే అవకాశం ఉందా హౌస్మేట్స్తోనూ అన్నారు. ఒక నార్మల్ సంఘటనని మనీ ఇన్వాల్వ్ అయ్యి మహాన్లాగా అయ్యి మంచితనం చూపించడం కోసం పెద్దది చేసినట్టుగా అనిపించింది. అసలు ఇతను మంచితనం చూపించుకోవడం కోసం పెద్దది చేసేది ఏముంది? ఇతను ఇక్కడున్నాడు, ఇక్కడున్న ఇతను సింపుల్గా చెప్తా వినండి, మీకు అర్థం కాకుండా ఉండే పాయింట్లు. ఇతను దోశ మ్యాటర్లో దోశ దగ్గరే ఉన్నాడు, దోశ వేయించారు, అతను తీసి ఇచ్చాడు, తర్వాత అతను కూడా వేసాడు,
ప్రేరణ వేసింది వద్దనేసి అతను వేసింది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆవిడ పెద్దగా ఏడ్చింది. ఇక్కడ ఇతను ఏడవమని చెప్పలేదు, అక్కడ ఎగ్జాజరేట్ చేసి చెప్పమని చెప్పలేదు. ఇతను వెళ్ళే లోపలే అక్కడ ఏడ్చింది, ఇతను వెళ్ళే లోపలే జైల్లో ఫుడ్ అనేసి అనింది. ఇన్ని అనింది విష్ణుప్రియ కదా. ఇక్కడ అతను అనింది ఏంటి, సింపుల్ ఒక దోశ కదా వేయొచ్చు కదా అనేసి మాట్లాడింది అంతే ప్రేరణతో. ఇతను ఆ మాట అనకుండా ఉండుంటే, ప్రేరణ ఇంకొంచెం ఏదైనా ఉంటే ఇంకక్కడ పెద్ద ఇష్యూ అయి ఉండేది. సంబంధం లేకుండా విష్ణుప్రియని ఏమనలేదు, నాగమణికంట అనాల్సిందే అన్న మాకు మనం పోయేదేమలే. విష్ణుప్రియ పాయింట్ విష్ణుప్రియని ఎందుకు అనలేదు? నేను విష్ణుప్రియకి అగైనెస్ట్ కూడా కదా, అక్కడ ఫ్యాక్ట్ కదా. ఏందో లేని దాన్ని పెద్దలా చేస్తున్నావు అక్కడ అనేసి చెప్పగానే, సారీ ఈ అలిగేషన్స్ అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు సార్, మానవత్వం చూపించట్లేదు, మహానత్వం ఏం చూపించట్లేదు సార్. నేను అక్కడ ముందు పాయింట్స్ వదిలింది కదా, దానికి చిన్న సారీ చెప్తే అయిపోద్ది కదా అనే సెన్స్లో అమ్మాయి సెన్సిటివ్ పాయింట్ అని చెప్పాను. నిజంగానే చెప్పాడు, సెన్సిటివ్ పాయింట్ వద్దు వదిలేసి చెప్పేసిపోన్నాడు. ఎక్కడ ఆ మాటలు ఈ మాటలు ఏమో చెప్పలా. ఒకటే ఆ ఫేస్ చూడకుండా నువ్వు అన్విల్లింగ్ అని ఎలా చెప్తావు అనే నాకు సార్ మాటకి అతని దగ్గర పాయింట్ లేదు. అది మాత్రం రాంగ్ అనిపించింది. అది నాకు అనిపించింది. అయితే దానికి ఏమనుకున్నాడు, ఒక దోశ మ్యాటరే కాబట్టి ఆ పక్క వ్యక్తి అడిగితే వేయలేదంటే ఆవిడదే రైట్ ఏమో అనుకుని ఆవిడ సైడ్ కొంచెం మాట్లాడాడన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అంతేగాని అతన్ని ఇంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకన్నారని చెప్తా ఉన్నాడు. ఒక సెకండ్ నా ఫీలింగే సార్, సెన్సిటివ్ టాపిక్స్ స్ట్రెచ్ చేయొద్దు అని అనుకున్నాను సార్. అంటే ఏంటి నీ ప్యూర్ ఇంటెన్షన్ ఏంటి, కొద్దిసేపులో మాట్లాడదాము, నువ్వేంటి నీ ప్యూర్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కొద్దిసేపట్లో మాట్లాడదాం అన్నాడు. నువ్వేంటి నీ ప్యూర్ ఇంటెన్షన్స్ ఏంటి, ఆ హగ్గు గురించి మాట్లాడదామని వదిలేశారు. నేను ఇప్పుడే చెప్పేస్తాను, ఏమిలే ఈ సిచ్యువేషన్లో విష్ణుప్రియ అనాల్సింది నాగమణికంట మీదకి అంతా తోసేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం ఉండొచ్చు, అంతా తోసేస్తారు. దానికి రీజన్ మేబీ నాగమణికంట ఆట ఇంప్రూవ్ అవ్వడానికి, మేబీ నాగమణికంట ఆటతో పాటుగా మీరు గమనిస్తే నాగమణికంటని వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరూ నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారు. అబ్బాయి లేడు కాబట్టి, అబ్బాయి కాకుండా మిగతా 4 ఖచ్చితంగా నాగమణికంటని నామినేట్ చేస్తారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా చూసుకోండి, కావాలంటే ఒక్కరు కూడా మిస్ కారు. నబీల్నేమో రానొద్దనిడు, ఆదిత్య గారినేమో లాస్ట్ వీక్ నామినేట్ చేశారు. ప్రేరణనేమో ఈ దోశ మ్యాటర్లో ప్రేరణ నాగమణికంట తప్పని ఫీల్ అయింది. ప్లస్ నాకు సార్ కూడా అదే చెప్పారు. యష్మి ఎలాగూ సీజన్ అంతా నామినేట్ చేస్తానది అతను. ఆ తర్వాత సరికి సోనియాని నిన్నే నామినేట్ చేస్తాననేసి మొన్న ఆవిడకి చెప్పిండు. కానీ వేరే వాళ్ళకి పాయింట్ ఉండేసరికి నీకేసిన నక్కానిడు. ప్లస్ దోశ మ్యాటర్లో నువ్వు ఇంత సీన్ చేసేవని సోనియా గారు గమనించారు కాబట్టి నాకు సార్ చెప్పారు కాబట్టి సోనియా గారు వేస్తారు. తర్వాత చూస్తా ఉండండి ఇవన్నీ జరగలేదు. ఆ తర్వాత సరికి నా క్లాన్లో ఎవరున్నారు, ఆపోజిట్ క్లాన్లో సీత వేస్తుంది, ఎందుకంటే విష్ణుప్రియ ఫ్రెండ్ కాబట్టి. నైనిక వేస్తుంది, విష్ణుప్రియ ఫ్రెండ్ కాబట్టి. దాంతోపాటు దోశ మ్యాటర్ వాళ్ళ దగ్గర నుండి చూశారు, అంత మ్యాటర్ని పాపం ఇట్లా చేశాడా అనేసి నాకు సార్ కూడా చెప్పారు కాబట్టి వీళ్ళందరూ వేస్తారు. దాదాపుగా 7 నుంచి 8 నామినేషన్లు, అటు ఇటుగా 9 నామినేషన్ల వరకు నిఖిల్ వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 8 నుంచి 9 నామినేషన్లు ఆల్మోస్ట్ హౌస్ మొత్తం సోమవారం అంటే రేపు నైట్ జరగబోయే నామినేషన్లో నాగమణికంటకే పడతాయి. అలా పడాలి అని అంటే ఈ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందిలే, నాగమణికంట అని తప్పని చెప్పడానికి కూడా కన్విన్సింగ్గా ఉండేటట్టే ఉంది వాళ్ళకు కూడా. అందుకని కొంచెం ఎక్కువ చేసి చెప్పారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఖచ్చితంగా నాగమణికంట అందరు నామినేట్ చేస్తారు, మీరు చూస్తూ ఉండండి. దాంతోపాటు హగ్గుల విషయం కూడా క్లారిటీ ఇచ్చి మనోడికి కంట్రోల్లో ఉండమని పర్ఫెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయిలకి ఏదైనా జరిగితే బయట తోసేస్తాం నిన్నట్టుగా అతను మిస్బిహేవ్ చేస్తున్నాడు. సోనియా గారిని పిలిచి లోపలికి ఇచ్చి హగ్ ఇమ్మని చెప్పడాలు, అందరికీ కిస్సులు హగ్గులు పెట్టడం దరిద్రమైన విషయం. అది నాగమణికంట చేస్తున్న మిస్టేక్ నువ్వు కరెక్ట్గా చెప్పరు. ఇది సీజన్ పరంగా హైప్ ఇచ్చే ఎపిసోడ్ రేపు అవ్వబోతుంది. మనోడు కుదిరితే అందరూ 9-10 మంది నామినేట్ చేస్తే సినిమాలాగా పాటలుగా అతని ఎమోషనల్ స్టోరీ చెప్తున్నాడు చూసారా, అది రేపు బర్స్ట్ అయిపోయి మొత్తం చెప్పి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకు అనిపిస్తుంది అయ్యా ఇది జరగాలనేసి మరీ స్ట్రెస్ చేసి ఆ దోశ మ్యాటర్ని కూడా అతనిదే తప్పని అతని మీద చేశారేమో అనిపిస్తుంది. స్టిల్ దోశ మ్యాటర్లో ఎక్కువ మిస్టేక్ విష్ణుప్రియదే ఉంది, అది మాత్రం ఇవ్వలేదు. దాంట్లో మాత్రం అన్యాయమైన జరిగిందని నేను క్లియర్గా అనుకుంటున్నాను. తర్వాత సరికి నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, దీనివల్ల ఏమవుతుందంటే ఆ దోశ మ్యాటర్ మనం చూసాం, మనకు అర్థమైపోయింది. విష్ణుప్రియది ఆవిడ తప్పని మనకు అర్థమవుతుంది. కానీ హౌస్ మేట్స్ దగ్గర ఏమైపోయింది, ఇప్పుడు నాగమణికంట నమ్మరు, ఏం చేసినా ఎట్లా చేస్తారని ఆ నమ్మకం అయిపోద్ది. విష్ణుప్రియని కూడా నమ్మరు. ఏంటి ఇది చిన్నదాన్ని టిట్ అనేసి ఇంత చేసింది మన కాడ బెగ్గర్ అనింది, జైలు అనిందని. విష్ణుప్రియ కూడా నామినేషన్ పడుతుంది దీంట్లో. విష్ణుప్రియ నాగమణికంట అనేది, నాగమణికంట విష్ణుప్రియ అనేరు. వాళ్ళిద్దరు ఒకరికొక నామినేషన్ చేయరు, కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కువ మంది వీళ్ళిద్దరిని వేస్తారు. చూస్తూ ఉండండి. తర్వాత సరికి నాకు సార్ పృథ్వీ బాగా ఆడుతున్నావు, టంగ్ కంట్రోల్ పెట్టుకో అనేసి ఒక్కటే చెప్పారు. పృథ్వీ లేకపోతే అవుట్ వెళ్ళిపోతావు, ఈ బయటికి తోసేయాల్సి వస్తుంది, F-word యూజ్ చేస్తున్నావు అని చెప్పారు. ఇంకొంచెం డోస్ పెంచాలి కదా పృథ్వీకి అని అనిపించింది. అది కూడా ఎందుకు ఉంటుందంటే ఎపిసోడ్స్ పరంగానే చూసుకుంటారు. ఇతను డోస్ పెంచితే మరీ సప్పగా అయిపోతారు. అక్కడ ఫైర్ ఉండే క్యాండిడేట్, మాస్ క్యాండిడేట్, కొంచెం బేవసమైన రూడ్గా ఆడే పర్సన్ ఇతనే కాబట్టి మరీ అది డౌన్ అవ్వకూడదు అనేసి కూడా చెప్పుండకపోవచ్చు. కొన్ని అట్లా వదిలేస్తారు కూడా. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తే చెప్పచ్చు. తర్వాత సరికి
బ్రేక్ తర్వాత మనీ కన్ఫెషన్ రా అనేసి చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ చెప్దాం అనుకుంటా. ఏంటంటే యష్మి ఏమంటుంటుంది సోనియాని కరెక్ట్ చేయదు, పృథ్వీ ఇంత చేస్తుంటే అని కదా. యష్మి కూడా వాళ్ళ క్లాన్ చీఫే కదా, అబ్బాయిని కరెక్ట్ చేసి ఇట్లా అనకూడదండి అట్లా అనకూడదని చెప్పుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే యష్మి సోనియా ఇట్లా చేయట్లేదు అంటారు కదా, నాకు ఆ పాయింట్ అనిపించింది. మరి యష్మి కూడా చెప్పుండొచ్చు కదా, ఆయన క్లాన్ చీఫ్ బాగా క్లోజ్గా ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు కదా, ఇట్లాంటి మిస్టేక్ చేయొద్దు, ఎందుకు బిగ్ బాస్ అదే అని చెప్పుంటుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇంకా ఒక పాయింట్ ఉంది యష్మి గారిది, చెప్తా. యష్మి గారు సూపరే 2-3 రోజుల నుంచి, కానీ ఆ పాయింట్ అయితే నాకు తడతానే ఉంది. నాగమణి కంటే కన్ఫెషన్లో పిలిచి మనీ ఎలా ఉంది ఆట అనగానే, సార్ మనీ దోశ మ్యాటర్లో మేబీ నేను వేరేలాగా ట్రీట్ చేయాల్సింది సార్, అది నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత, అది అని చెప్పిన తర్వాత మిస్టేక్ చేస్తున్నావు కానీ సెల్ఫ్ రియలైజేషన్ ఉండట్లేదు. హగ్స్ వీడియో ప్లే చేశాడు, అనవసరంగా అమ్మాయికి హగ్స్ ఇస్తున్నావు, వద్దనే కొంచెం 2-3 సార్లు ఇస్తున్నావు, నీ ఇంటెన్షన్స్ రైటో రాంగో తర్వాత సంగతి నీకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి కరెక్ట్గా ఉండదు. అమ్మాయిలకి ఏదైనా ఇబ్బంది జరిగినట్టు తెలిస్తే నిన్ను బయటేస్తా అన్నట్టు చెప్పారు డైరెక్ట్గా. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అంటే సోనియా గారిని హగ్ చేసుకునేది, కిస్ చేసుకునేది, ప్రేరణని హగ్గులు కిస్సులు ఇవన్నీ అవన్నీ ఉన్నాయి. అంటే ఆయన చెప్పలా, అవి చాలా ఉన్నాయి, అవన్నీ ప్లే చేస్తే బాగోదని చేయట్లేదు, అర్థం చేసుకుంటున్నావు అని చెప్తున్నాను. ఇంటెన్షన్స్ పదే చెప్పుకునేలా తెచ్చుకోవద్దు, నీది మిస్టేక్ అనేసి డైరెక్ట్గా చెప్పరు. ఇది చాలా రిపీట్ అవుతుంది యష్మి మ్యాటర్లో మాత్రమే కాదు, మనీ డెఫినెట్లీ సార్. కొత్తగా ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఈ ఎమోషన్స్ కూడా ఫాస్ట్గా వెళ్తున్నాయి సార్, తనకి స్పేస్ కూడా ఇవ్వలేదు, నేను వెంటనే నామినేషన్ ఇవ్వగానే వచ్చానన్నాడు. ఇది కూడా రాంగ్ నాగమణి కంటే చెప్పేది. కొత్తగా ఫ్రెండ్స్ అవుతున్నారు అంటాడు, వేరే ఎవరు సహీనాని ఎవరితో ఇన్స్టాగ్రామ్ పేజీలో నాగమణి కంటతో సెప్టెంబర్లో ఇదే ఈ బిగ్ బాస్కి వచ్చే ముందు కొన్ని నెలల ముందే బైవత్సంగా ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్లు వేసుకుంటే అమ్మాయిలు హ్యాపీగా ఉన్నాయి. అక్కడ ఫ్రెండ్స్ లేరు అంటాడు, ఇక్కడ కొత్తగా పరిచయం అంటాడు, ఇంతమంది ఫ్రెండ్స్ అంటాడు. నాకు అర్థంగా లాజిక్లన్నీ మాట్లాడుతున్నాడు. ఏందో వైఫ్ గురించి మాట్లాడలేంటూ, వైఫ్ ఇన్స్టాగ్రామ్లో ఏమో ఆవిడ ఇతను కలిసి ఉన్న ఫోటోలు వాళ్ళ పాపతో ఆడుకున్నాయి ఇవన్నీ ఉంటాయి. వీళ్ళ నాన్నగారితో అసలు పరిచయం లేదంటాడు, వీళ్ళ నాన్నగారు మేమంతా బాగానే ఉన్నాము, వాళ్ళ సిస్టర్ పోస్టులు పెడుతుంది. ప్లస్ ఇతని అన్ని కొన్ని అయితే అబద్ధాలు ఉన్నాయి అబ్బా, కొన్ని అయితే ఫ్రేమ్ చేస్తున్నాడు, అది మాత్రం నిజం. ఎందుకంటే September 20 ఇతని బర్త్డే అని ఆదిత్య గారితో హౌస్లో చెప్పాడు. ఇక్కడ నేను బర్త్డే విషయం చెప్పగానే వాళ్ళ టీవీ ఏమో ఈరోజు బర్త్డే కదని వాళ్ళకి పోస్ట్ పెట్టుకున్నారు. ఏంద్రా ఇదంటే నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు అబద్ధం చెప్తున్నాడు, ఎప్పుడు నిజం అవుతున్నాడు, సైకో అవుతున్నాడు అనేది అర్థం కావట్లా. చూద్దాం. తర్వాత నాకు సార్ వచ్చారు, ఇంకా సోనియా యూ హ్యావ్ టు విన్ అమ్మ, సెల్ఫ్ డౌట్ వద్దు, నీకు ఛాన్స్ ఇచ్చారుగా, రెడ్ ఎగ్ నేను ఓడిపోతాననేసి నీకు ఇచ్చాడు అన్నట్టుగా నిఖిల్ అన్నావు కదా, అది వద్దు, సెల్ఫ్ డౌట్ వద్దు, నువ్వు గెలవాలి, నువ్వు గెలిచేలాగా ఆడాలి, టాస్క్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అమ్మా, డూ ఇట్ అన్నారు. ఇది ఎందుకు అన్నారని చెప్తా, నిజంగానే బాగానే ఆడింది లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే, కానీ ఇంకా పుష్ ఇచ్చారు. అంటే నువ్వు నీ ఆవిడ ఎక్కువ మాట్లాడుతావు చూసినారా హైపర్ అవుతావు, అది మిస్ అయింది లాస్ట్ వీక్. ఎందుకంటే అంత ముందు వారం తిట్టేసరికి అంతమని ఈ వారం ఏది టచ్ చేయడానికి పెద్ద పాయింట్ లేదు, కానీ అసలు టచ్ చేయలేదు. ఆదిత్య కొంచెం ఇంప్రూవ్ అయిందమ్మా, ఆయనకి బాగా బూస్ట్ ఇచ్చారు, కానీ ఎక్కువ సలహాలు ఇస్తున్నాం, సలహాలు కాదు బ్యాలెన్స్ చేసి అని చెప్పారు. నిఖిల్ కంగ్రాచులేషన్స్, 3 సార్లు చీఫ్ అయ్యాడు, 2 కూడా బాగా చేసాం అనేసి మంచిగా చెప్పారు. తర్వాత ఇక్కడ చెప్తాను, యష్మి బోల్డ్ అంటాం చూసారా, డైరెక్ట్గా చెప్పొద్దు అని చెప్పారా చూసారా. బిగ్ బాస్ కానీ నాకు సరే ఇది ఎందుకు అలా ఇచ్చలే అనిపిస్తుంది. మనకంటే డైరెక్ట్గా నాకు ఈ హగ్గులు అంటే ఇష్టం లేదు, నువ్వు నాకు హగ్గు చేయడం ఇష్టం లేదని ముఖం మీద చెప్పే క్యారెక్టర్ కదా ఆవిడది. బోల్డ్గా ఏదైనా డైరెక్ట్గా చెప్పొద్దని ఆడియన్స్ చెప్పాడు, జనాలు అనుకుంటున్నారు. ఇది మనకంటే చెప్పుంటుంటే బాగుండేది, ఇంత డైరెక్ట్గా ఇంత బోల్డ్గా అనిపించింది. దాంతోపాటుగా సోనియాకి పృథ్వీ ఎందుకు కంట్రోల్ చేయలేదని అన్నప్పుడు ఈవిడ కూడా అబ్బాయిని కంట్రోల్ చేస్తుంటే బాగుండి అనిపిస్తుంది. కానీ అక్కడ సోనియాకి పృథ్వీ క్లోజ్ ఫ్రెండ్లే, దానికి దీనికి పెద్ద కంపారిజన్ లేదు, కానీ అట్లీస్ట్ బోల్డ్గా ఉంటుంది కదా చెప్పు ఉండాల్సింది. మేబీ ఈవిడికి కూడా బిగ్ బాస్ నీళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు కాబట్టి మేబీ అనలేదేమలే, ఇది పెద్ద పాయింట్ కాలేదు లేండి. తర్వాతసరికి నబీల్కి అయితే అసలు స్క్రీన్ స్పేస్ లేదు, అది నాకు బాధ అనిపించింది, పాపం అనిపించింది. తర్వాత అంతే, ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. నాకు అనిపించింది అయితే చెప్పేసాను, నాగమణి అంట చుట్టూ ప్లాన్ అయితే ఇది అనిపిస్తుంది. ఇంత బిగ్ బాస్ చరిత్ర ఇంత చెత్త కంటెస్టెంట్ చూడలేదు. విష్ణుప్రియ తప్పు చేయలేదా బిగ్ బాస్, అసలు బిగ్ బాస్ మిస్టేకే లేదా విష్ణుప్రియది అని అనిపించింది. నేను మాట్లాడే వాటిలో ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం నా ఇంటెన్షన్స్ అర్థమవుతాయి. అందరి గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ సిచ్యువేషన్ దగ్గర నేను చెబుతూనే వచ్చా, ఎవరికి సపోర్ట్ లేదు, ఎవరికి నెగిటివ్ లేదు. అక్కడ జరిగినట్టు నేను ఎపిసోడ్లు చూసిన దాని ప్రకారం చెప్పాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, దయచేసి జెన్యూన్గా కామెంట్ చేయండి, అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేయండి.
నాకు అదే బూస్టింగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు. దాదాపుగా 39 లక్షల మంది యూనిక్ యూజర్స్ చూస్తున్నారు. 39 లక్షల మంది మనుషులు మన వీడియోస్ చూస్తున్నారు లాస్ట్ 1 మంత్ నుంచి. కానీ సబ్స్క్రైబర్ మాత్రం చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. వీడియోస్ని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.